వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చే లోపల మా ఊళ్ళు ఎలాగైపోతారని కల్లా కూడా అనుకోలేదు నేను. ఇక్కడ దొరికే రాయన చుట్టూ కొండలో తుప్పలు తప్పించేయట్లేవు. ఈ రోజైతే మేమైతే లద్దా వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరిపోయాం మామ. ఈ రోజు అయితే మేము పడే కష్టాలు అయితే మీరు కూడా చూడండి. ఎంత దూరం అయితే వెళ్ళాలి అంత దూరం అయితే బైక్ వేసుకుని అయితే వచ్చాం పైకి అయితే. ఇక్కడ నుంచి అయితే ఇంకా నడుచుకుని వెళ్ళాలంట. ఎంత దూరం అని పక్కన ఉన్న విలేజ్ వాళ్ళకి అడిగితే ఇంకా 2 కిలోమీటర్లు అయితే మీరు పైకి నడాలని అన్నారు. గూగుల్ మ్యాప్ చూసుకుని వచ్చేవాళ్ళ ముందుకెళ్ళి పడిపోకు, నీ ఇష్టం పరిగెడదే. సెల్ఫీ 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 కూడా నువ్వు కూడా పడతావు బాగా. కోసి కోసి గోతులు ఉండలు ఎక్కడ ఆడ కింద అడిగితేమో స్టైల్గా 2km అని చెప్పాడు. ఈ ఎక్కుతుంటేమో ఈ దారి తరగట్లేదు. మన వాళ్ళ పరిస్థితి చూస్తుంటే అలాగలా సన్నగా వెళ్తున్నారు ఒక్కొక్కరు. మా అందరికి పైన ఒక షాప్ కూడా ఉంటుందని ఎవరికి తెలియదు మామ. ఎవరం ఏటి క్యారీ చేయలేదు. ఉండి ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని అందరం ఎక్కిపోతున్నాం వాటర్ ఫాల్ చూడాలని పంతం మీద. అయితే ఎక్కుతున్న కొద్దీ ఒక్కొక్కరు బాడీలో ఎనర్జీ అయితే తగ్గిపోతుంది. మరి తీరగా వాటర్ ఫాల్స్ చేరుకునే లోపు ఎలాగైపోతాం ఏటో. నడుస్తుంటే కనిపిస్తూనే ఉంది, తరగట్లేదు. ఇంకెంత దూరం తెలియదు. ఈ వాటర్ ఫాల్స్ తావ చేసేటప్పుడు చాలా మంచి పని ఏడు చేశారంటే ఎక్కడికక్కడ కూర్చోడానికి అయితే కుర్చీలు అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఎక్కడికక్కడ కూర్చొని ఆగి వెళ్ళడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతున్నాయి ఇవైతే. చాలా రేది కదా కొండకెక్కి. మావుడు అక్కడ కళ్ళు బాటలు చూడు మా ఊరు అనుకుంటా. జాగ్రత్త. చేసేటప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే వ్యూ పాయింట్స్ మామ. ఎక్కడికక్కడ లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బాగా సిటీ నుండి వచ్చిన వాళ్ళకైతే చాలా ఇంప్రెస్ అవుతారు ఈ లొకేషన్స్కి అయితే. మాకైతే చాలా బాగా నచ్చుతున్నాయి. కొండ అయితే ఎక్కుతున్నాం కానీ ఒక్కొక్క లొకేషన్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది. కానీ మీరు వచ్చేటప్పుడు మాత్రం లేడీస్ని అయితే తీసుకురాకండి మామ. లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడతారు ఎక్కడానికైతే. బాయ్స్ మేమే ఇంతలాగా అయిపోతున్నామంటే ఇంకా లేడీస్ చాలా స్ట్రగుల్ అవుతారు. లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది లొకేషన్ అయితే. చూడడానికి ఎంత బాగుందో కింద నుండి చూస్తే కూడా అంతే డేంజర్గా అయితే ఉంది ఎక్కుతున్నాం. కానీ మీరైతే కొండ ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఎక్కండి మామ. ఎక్కడికి ఎక్కిపోయారా నాయన మీరు? కనిపించట్లేదు. ఈ అడవిలో ట్రెక్కింగ్ చేస్తే ఇంకా ఎంత దూరం వెళ్ళాలరా నాయన.
ఇంకా ఉప్పులో 100 రూపాయలు బాటిల్ ఆ రేటు ఇటు ఎక్కువ అయితే కొన్ని ఏరియాల్లో 10 రూపాయలు ఇస్తారు లోట. మా వాళ్ళు ఎక్కడానికి ఎక్కుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. మరి తీరగా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళేసరికి ఆనందం పడతారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టపడుతున్నారు ఎక్కడానికి. ఒక్కొక్కరు 100 రూపాయలు చూడండి, ఒకళ్ళు ఇంకలో ఒకరు. ఏడు మీ బావా ఫోన్ కూడా లేవరా చేయడానికి, సిగ్నల్స్ కూడా లేవరు నాయన. దగ్గర ఉండమన్నాడికి ఎలుగుబండి మనలు ఒకటి వెళ్ళాడు ఒకడు. అసలు ఒక్కొక్క వ్యూ పాయింట్ వేరే లెవెల్లో ఉంది అసలు ఇక్కడ. ఎత్తి చూడ కొంచెం ఇటు. ఫోన్ ఇక్కడ ఉందా? ఫోన్ అడుగు ఆడ కొట్టగా అంతా ఫోన్లే ఇక్కడ దోలు తెచ్చుకోవడం ఇదే కదా ఫ్రెండ్స్. చూసుకోండి. మన దీని వాటర్ ఫాల్ ఆళ్ళకి ఇచ్చారు నాయన. అడిగారు ఆడ కొండ ధరలో కరుతున్నాడు మనడు. బోట్ కాడ భలే కూర్చున్నారు కోతిగడ్లాగా. 2 పిల్లలు. బాబాయ్ జీకే అంటే స్వామి ఉరుకో 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 త్వరగా ఉరుకో. బాబాయ్ దీపం చచ్చిపోయింది దేవుడా. వచ్చిన మా కుర్రాళ్ళు ఎంటర్ అయ్యారు ఫ్రెండ్స్. వస్తున్నారు పాపం, కింద మీద పడతా లేస్తే వస్తున్నారు. జీవితంగానే మా అమ్మ ముందే చెప్పింది, నీకు అవసరమా అని చెప్పింది. వింటే కదా, వినలేదు. అవ్వాల్సిందే. ఏంటి ఫ్రెండ్స్ గొంత పట్టిందా? మామూలు కాదు. అమ్మా క్షమించమ్మా. అటు చూడండి ఫ్యామిలీ ఎవరు రాలేదు. ఇదిగో ఈ ఖచ్చితంగా ఇది నువ్వు ఇన్స్టాల్ పెట్టు. మేము లైవ్ లో చెప్తాను, నేను ఎవరు రాకండి, వస్తే మాత్రం మా మీద ఇంకే కొనిపిస్తారు. ఒట్టిదే రండి, ఎందుకంటే మేము మీరు తులుచుకోవాలి. రాకండి దయచేసి. మామూలుగా చెమటలు వస్తుంది నీకు కదా, నార్మల్ మామూలుగా చెమటలు వస్తాయి నాకు. ఫ్రెండ్స్ మా వాళ్ళ కోసం వెయిటింగ్ చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒక ఊపు మీద వెళ్తున్నాం పైకి. ఇప్పుడు ఎక్కితే ఇప్పుడు తెలిసింది వ్యూ పాయింట్ ఎలాగుందో. మన ఫుడ్ తినలేదు, దానివల్ల ఎక్కడ బై మిస్టేక్ కాల్ జారింది అనుకో, జాగ్రత్త ఫ్రెండ్స్. బాగా ఎక్కువ. వచ్చేసింది బ్రో. నలుగురు కోతులు వాటర్ ఫాల్స్ కమింగ్. వచ్చాము కానీ ఇక్కడ బాహుబలి కనిపించట్లేదు. మా వాళ్ళు కనిపిస్తున్నారు. ఐ లవ్ లొద్ద అంట. ఐ లవ్ లొద్ద కాదు, ఇక్కడ అయింది మొత్త. ఇదిగో వాటర్ ఫాల్స్. వెళ్ళాలి ఇప్పుడు మనము. ఎక్కి 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 మన వాళ్ళు ఎక్కడ అక్కడ అలసిపోయి రాలిపోయారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మహానద ఎక్స్పీరియన్స్ లైఫ్ లో అది తినవచ్చు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ లో అవుద్ది. తినొచ్చు తినొచ్చు. వాటర్ కడుతుంది, ఏమలు కడుతుంది. ఇది ఎక్కడ దొరికారు ఆయన? చుట్టూ కొండలో తుప్పలు తప్పించేయట్లేవు. ఉసిరికాయ స్వామి తిట్టుదయ్యా. వాటర్ వస్తుంది. నువ్వు తెలుసో తెలియక చాలా తెలివిగా బట్టలేసావు. నువ్వు అది తెలివిగా బట్టలేసావు. సోయింగ్ మంటకి వేసుకున్నాం మేము. ఇప్పుడు నాకు 3 కిలోమీటర్ నడాలన్నా మాది సోయింగ్ వస్తాను. సోయింగ్కి అమ్మాయిలు ఉంటారని వందపూకి ఏరియా మాది, నాకు తెలియదు. మాకిరి అయిపోయాం మేము.
మాదే ఏజెన్సీ రా, నాకు తెలియదు. బాబు మాది ఏజెన్సీ కానీ ఏమన్నా లొద్దంటే ఏంటి ఒరే ఆ ఓపెన్ చేసి ఎలాగుంటుంది నీకు ఓపెన్ చేస్తే ఇక్కడ దిగేసి అక్కడ వాటర్ ఫాల్ అనుకున్నాం మేము. పేపర్ స్టేట్మెంట్ ఉంటుంది కానీ మనుషులు ఉండవు. మా జీవితం కానీ వ్యూ పాయింట్ నుండి చూస్తే ఇంకేయట్లేదు, మనుషులు ఎవరు లేదు, కొండ మొత్తం కొండలే. తీసాను ఆపున్నాను ప్రజెంట్ అక్కడ నుంచి తీద్దాం. నైట్కి నేను వెనకాల మా ఇద్దరు తమ్ముళ్ళు చిన్న కథ ఎక్కలేకపోతుంది. అలాంటి పోతే మా బామ్మ దిక్కిపోయాడు కనిపించాడు. అదిగో చిన్న తమ్ముడు నేను అని వాటర్ ఫాల్స్ కాదు కానీ మళ్ళీ మళ్ళీ అడిగేస్తాడు సత్తాడు. మాకెలా ఉందంటే ఆడ లేట్ ఎక్కుతారు. దోల ఏటర్ దోల మన వాళ్ళు ఆనందపడుతున్నారు వాటర్ ఫాల్స్ చూసి. అది చూడ కిలోమీటర్ అక్కడ కనిపిస్తుంది, అదిగో నా ఏం చివరి అక్కడ ఉంది వాటర్ ఫాల్. ఇంకెక్కడికి ఎక్కాలో. అదిగో మహల్ వద్ద వాటర్ ఫాల్స్ అందుకున్నాం. ఇంకొంచెం దూరం ప్రయాణం చేస్తే అది మనకి దక్కుతుంది. ఆ వాటర్ అందుకునే లోపం మేము పోతాం లేదు తెలియదు ఎండకి. నడుచుకొని వెళ్తే ఇప్పుడు దగ్గరికి అందరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అయిపోయింది ఒక్కొక్కడికి ఒక్కొక్క పీస్ కలిపోయింది. ఇదిగో మామిడి కొత్తడానికి బాబు వచ్చాడు బయట నుంచి. గుర్తుండిపోద్ది బాబాయ్ వాటర్ ఫాల్ కలిసి వచ్చావరా నాయన. ఎక్కి ఇదేది పేరులో గ్లామర్ కోసమా ఎండకి పెద్ద వాటర్ ఫాల్స్ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది కదా. నానా కష్టాలు కూడా మొత్తానికైతే లొకేషన్ కట్ట చేరుకున్నాం. వ్యూ అయితే దూరం అలా ఉంది, దగ్గరికి చూపిస్తాను ఎలా ఉంది. వెళ్దాం, కిందకి దిగుదాం. కింద దిగితే చాలామంది ఉన్నారు మనలాగే చచ్చిన వాళ్ళు. మన చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నా తప్పులు ఎక్కలేకపోతున్నాం. మనకి కొండలు ఎక్కడం తెలియదు. అడవిలోకి ఇంత తుప్పల్లోకి వెళ్ళవస్తున్నాం. నాకేట అర్థం కాదు. అదిగో మన వాళ్ళు ఇంకెస్తున్నా ఉన్నారు బాబు. మేకులతో చెక్క బ్రిడ్జి కట్టారు మన వాళ్ళకి. ఈ చెక్క బ్రిడ్జ్ అని కట్టారు అక్కడ నెరవ బతికించారు. మహాలద్ద వాటర్ ఫాల్స్. ఓరు బాబా లేడీస్ వాళ్ళకి వచ్చారు నాయన. అనుకున్న దానికన్నా వేరే లెవెల్లో అయితే లొకేషన్ అయితే. అక్కడికి వచ్చాక మా వాడు ఎక్స్ప్రెషన్ తెచ్చి చూడండి. పడిన కష్టం అంతా ఈ వాటర్ ఫాల్స్ కాడికి వచ్చేసరికి పోయింది మామ. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మొత్తానికి సాధించామని ఒక హ్యాపీనెస్ అయితే లోన్ అయితే వచ్చింది. మొత్తానికి అయితే ఇంత కష్టపడినందుకు చాలా బాగుంది అయితే చూడడానికి వాటర్ ఫాల్ అయితే. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంత కష్టపడ్డాం కాబట్టి మా కోసం కాకపోయినా మా హోల్ కోసమైనా ఒక లైక్ అని చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియో చేయడానికి నాకైతే మోటివేషన్ అయితే వస్తుంది. ఈ రోజుకైతే వీడియో తింటాం మామ. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.